హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకి బీడీ కార్మికుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ డబ్బులని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే రేపైతే విడుదల చేయబోతున్నట్లు జీవోని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడే మనకి సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా రేపు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులని పంపిణీ చేయబోతున్నారన్న వివరాలను మనం ఈ వీడియోలో ఇక్కడ సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి పెన్షన్లను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నెలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఈ ఆగస్ట్ నెలలో జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను అయితే 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరెవరికి జమ అవుతాయి, ఈ నెలలో ఎవరెవరికి పెన్షన్ డబ్బులు అనేది జమ కావు, ముఖ్యంగా రేపు ఏ ప్రాంతాలలో ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మరి తెలంగాణలో పెన్షన్ డబ్బులు జమ చేసినటువంటి నేపథ్యంలో అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులను చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు మాత్రమేనైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ జమ చేసినటువంటి నేపథ్యంలో మరి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలను కూడా మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది. రేపటి నుంచి మన తెలంగాణలో జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఎవరైతే పొందుతున్నారో మీకు అందరికీ కూడా పెన్షన్ డబ్బులను రేపటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు నెల 28, 29 తారీఖు వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు త్వరగానైతే జమ చేసి సెప్టెంబర్ నెల నుంచి తెలంగాణలో పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలా లేదంటే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలా అనేది నిర్ణయం అనేది తీసుకొని మనకి దసరా పండుగ కానుకగానైతే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు ఇటు మహిళలకి అందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటితో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీరందరూ కూడా నిజమైనటువంటి లబ్ధిదారులు అయితే కలిగి ఉండాలి. ఎటువంటి బోగస్ సర్టిఫికేట్లు పెట్టుకొని పెన్షన్లు అనేది పొందుతున్నటువంటి వారందరినీ కూడా అనర్హుల కిందికి గుర్తించి వారిని పెన్షన్ల పథకం నుంచి రద్దు చేయబోతున్నారు అన్నమాట. ఎందుకంటే త్వరలో కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలి. సో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయాలంటే పాతగా ఉన్నటువంటి అనర్హులుగా ఉన్నటువంటి లబ్ధిదారులను తీసివేసినట్లయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వాళ్ళ ప్లేస్లో వీలైతే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఈ నెల చివరి ఆఖరిలోపు అన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.